హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోయే స్పెషల్ రెసిపీ ఏంటంటే, కొబ్బరి మామిడికాయ పచ్చడండి. ఇది ఏ విధంగా రెడీ చేయాలనేది మీకిప్పుడు చూపిస్తున్నాను. నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసిన తర్వాత, ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నానండి. దాన్ని కూడా తొక్క తీయకుండా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ పై కళాయి ఉంచి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి తీసుకొని, ఈ ఎండుమిర్చిని ఆయిల్‌లో వేసి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేగనిచ్చండి. ఈలోపే నేను కొంచెం జీలకర్ర కూడా వేసాను. ఆ రెండిటిని కూడా బాగా వేపి తర్వాత ఒక చిన్న సైజు అల్లం పీస్‌ని తీసుకొని చాలా నీట్‌గా వాటర్‌లో కడిగిన తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వాటిని కూడా వేగనించానండి. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని వాటర్‌లో కడిగి దాన్ని కూడా చిన్నగా తురుముకొని ఆయిల్‌లో వేసి బాగా వేపాలండి. అవి కాస్త దోరగా వేగిన తర్వాత పచ్చి శనగపప్పుని తీసుకుంటున్నానండి. పచ్చి శనగపప్పు ఏంటంటే వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే. నేనైతే కొంచెం తీసుకున్నాను. దాన్ని కూడా కొంచెం వాటర్ కడిగి వేస్తున్నానండి. సో ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని తురిమి ఉంచుకున్నాను కదండీ! వాటిని తీసుకొని ఆయిల్‌లో వేసామండి. తర్వాత ఒక కప్పు మ్యాంగో పీసెస్‌ని కట్ చేసి ఉంచాను కదండీ రెడీగాన, అవి కూడా ఆయిల్‌లో వేసి బాగా వేగనివ్వాలండి. ఇవి వేగుతున్నప్పుడు వచ్చే స్మెల్ అయితే మాత్రం చాలా సూపర్‌గా ఉందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఒకసారి చాలా బాగుంది పచ్చడి అయితే మాత్రం. ఓకే అండి. ఇవన్నీ దోరగా బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసానండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత అవి చాలా బాగా దోరగా వేగి ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ నేను అదే కళాయిలోని టమాటోస్ తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వాటిని కూడా ఆయిల్‌లో ఉడికించేస్తున్నానండి. ఇవన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. ఓకే అండి. మిక్సీ జార్‌లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను మిక్సీ పెట్టేస్తున్నానండి. మిక్సీ పెట్టేసానండి. చూడండి పచ్చడి అయితే ఎంత బాగా కనిపిస్తుందో. ఈ పచ్చడి అంతటిని కూడా నేను ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ఈ కొబ్బరి మ్యాంగో పచ్చడి అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకునే వాళ్ళు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్.